హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న రెసిపీ ఏంటంటే చికెన్ టిక్కీ విత్ మకానా కర్రీ. దీనికోసం ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ గరం మసాలా రెడీ చేసుకుంటున్నాం. కొంచెం పలావ్ మసాలా కూడా వేస్తున్నాం దాంట్లో, అంటే షాజీరా, అనాస పువ్వు అట్లాంటివన్నీ కూడా వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ తీసుకున్నాం. చికెన్లో మనం చేసి పెట్టుకున్న మసాలా ఎంత సరిపోతుందో అంత వేసాము. ఉప్పు పసుపు కూడా వేసాము. దాన్ని చక్కగా కలిపేసి మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా అన్ని ముక్కలు కలిసేలాగా మ్యారినేట్ చేస్తున్నాము. మ్యారినేట్ చేసి పక్కన మనం మిక్సీ జార్లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటాం అనమాట. అప్పుడే గ్రైండ్ చేసేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేస్తాం దాంట్లోనే. అది అలా ఉంచి ఇప్పుడు మనం ఒక గ్రేవీ కోసం ఇంకొక పేస్ట్ తయారు చేసుకుంటున్నాం. దానికోసం కాజు, పచ్చిమిర్చి, టొమాటో, డ్రై పల్లీల పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాం. అంటే వేయించి ఇదివరకే ముందే చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ అనమాట. అది అప్పటికప్పుడు వేయించుకున్న గుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్న చికెన్ విత్ ఆనియన్స్, చిల్లీస్ వేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం చక్కగా పేస్ట్ చేసుకుంటాం మిక్సీలో. వాటర్ ఏం వేయకూడదు, వేయకుండా అట్లా గట్టిగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో వాటర్ కొంచెం పోసి, ఒక గ్లాస్ వాటర్ పోసి దాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ ముద్దని చక్కగా అలా చేత్తో పేర్చేయాలి. దాంట్లో పేర్చేసి చక్కగా ఒత్తి దాన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాన్ని ఉడికించాలి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. 5-6 మినిట్స్ చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం మూత తీసి చూసుకొని అలా టచ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా తెలుస్తుంది అవి ఉడికినట్టు. అప్పుడు రెండో సైడ్ కూడా మళ్ళీ దాన్ని మనం తిప్పేసి ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అలా పెట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత బిస్కెట్స్లా ఇలా కట్ చేసుకుంటాం అనమాట. చక్కగా అలా కట్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని చిన్న ముక్కలు కూడా చేసుకుని వీలైనంత వరకు 4 ముక్కలు చేసుకొని కర్రీ చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకుంటాం. చూసారా ఎలా ఉన్నాయో? ఇలా చక్కగా 4 పలకలుగా బిస్కెట్స్లా కట్ చేసుకుంటాం. ఇప్పటి వరకు ఫస్ట్ స్టెప్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటంటే ఆయిల్ వేడి చేసుకుని మనం చక్కగా ఉల్లిపాయ వేసాము. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు టమాటా, పచ్చిమిర్చి కూడా వేసాము. అవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం కొంచెం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాతో పాటు చేసుకున్నాం కదా, అది కొంచెం వేసాము. అది అంతా కలిపి వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, దాంట్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు, పచ్చికారం, ఇంకా పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిపి వేపిన తర్వాత ఈ ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ టిక్కీలు అందులో వేసేస్తాం. వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఈ ఆయిల్, కారం, ఉప్పు మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా కింద పైన కలుపుతూ కొంచెంసేపు వేగనిస్తాం. అన్ని ముక్కలకి చక్కగా సమానంగా పెట్టేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం మకానా నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం. దుమ్మది ఉంటుందని చెప్పేసి కడిగి పెట్టుకున్నాము. ఆ మకానా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ టిక్కీ, ఆ వాటర్ కూడా దీంట్లో పోసేయాలి. పోసిన తర్వాత కొంచెం వాటర్ కావాలంటే పోసుకొని ఈ కడిగి పెట్టుకున్న మకానా కూడా దాంట్లో వేసేస్తాం. వేసేసి ఇంకొకసారి మొత్తం అంతా ఈ మకానాకు కూడా ఉప్పు కారం ఎక్కేలా కలిపేసి అన్ని సైడ్స్ నుంచి చక్కగా మొత్తం అంతా కలిపేస్తాం అనమాట. కలిపేసి కాసేపు మూత పెట్టి, అయితే ఇంకా మనం ఈ కొంచెం కుర్మలా ఉండటం కోసం కొంచెం పెరుగు వేసుకున్నాం. లైట్గా పుల్లగా ఉన్న పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం మసాలా, కాజు, టొమాటో అన్నీ వేసుకుని చేసుకున్నది, అది కూడా వేసేస్తున్నాం. మొత్తం అంతా వేసేసి కొంచెం వాటర్ దాంట్లో వేసి కడిగి వేసేసి
మొత్తం ఇది కూడా మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత దీని పచ్చివాసన పోయి ఆ, మంచి కొంచెం ఆయిల్ చిమ్మి కూర రెడీ అయ్యే వరకు కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకే నా లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకున్నాను. మనం లాస్ట్లో చూసి టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. ఇదిగో మకానా కూడా చూసుకున్నాము, మెత్తగా ఇలా నొక్కి చూస్తే చక్కగా మెత్తగా ఉడికిపోయింది అది కూడా. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసుకొని కొంచెం నూనె జుమ్మేలాగా కింద అడుగంటకుండా మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసే చికెన్ టిక్కీ మకానా కర్రీ, టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని మనం వేడివేడిగా వేడి వేడి చపాతీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ కన్నా చపాతీలోనే ఈ కర్రీ బాగుంటుంది అనమాట. ఈరోజు వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, దానం వల్ల సంపద కరగదు, ఇతరుల దప్పులను మన్నించే వారి గౌరవం తరగదు, అలాగే నిత్యం ఒదిగి జీవితం గడిపేవారి ఎదుగుదల కూడా తగ్గదు. అలాగే ఈ కర్రీ మీరు చేసి చూసి మీకు నచ్చితే షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని, లైక్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక ఉండనా మరి.